దేవుడు మన మధ్యలో ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారు? అక్కడున్నారా, ఇక్కడున్నారా? యేసయ్య ఎక్కడున్నారు? ఉన్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? అప్పుడు దేవుని మనం దుఃఖపరిచేవారుగా ఉండకూడదు. అవునా? దేనిని బట్టి నిద్రపోతూ, నిర్లక్ష్యం చేస్తూ, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టేవారుగా మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భయభక్తులు కలిగి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుని మాట చాలా విలువైంది. చూడండి, దేవుని యొక్క మాట చాలా విలువైంది. మనం ఆరాధన పాటలు అంతసేపు చక్కగా వింటాం అందరం కూడా. కానీ దేవుని వాక్యానికి వచ్చేసరికి మనందరం ఏం చేస్తాం తెలుసా? కునుకుపాటు వేస్తూ ఉంటాం. అక్కడే పట్టుబడతాం మనం దుష్టుడికి. ఎందుకో తెలుసా? వాక్కు మనల్ని పరిశుద్ధపరిచింది. ఆ వాక్కు దేవునికి దగ్గర చేస్తుంది. దేవుని యొక్క మాట దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంది. కాబట్టి నీవు దేవునికి దగ్గర అవ్వకూడదు. కాబట్టి నువ్వు పాటలు పాడినంతసేపు నాకు దుష్టుడికి ఇష్టమే. ఎంత అంటే అంత ఇష్టపడతావు. నువ్వు చప్పడగొట్టు, పాటలు పాడు, చక్కగా ఉండు ఎంతసేపు అయినా సరే. కానీ దేవుని యొక్క మాట దగ్గరకు వచ్చేసరికి మాత్రం కొనుక్కు పడేస్తాం. వేస్తారా? మన సంఘంలో ఉన్నారంటారు అలాంటి వాళ్ళు? ఉన్నారా? మన సంఘంలో ఉన్నారా? నేను లేరని నమ్ముతున్నాను. మరి మీరు ఉన్నారని నమ్ముతున్నాను, నాకు తెలియదు. నేను లేరని నమ్ముతున్నాను. యేసై మహిమపరిచేవారిగా ఉన్నారు మీరు అందరూ కదా. యేసైని మహిమపరుద్దాం. దేవుని కృపను బట్టి దేవుడు నన్ను ఒక వాక్యంతో పట్టబడ్డాను. నేను ఆ వాక్యం మీద నా దృష్టి పెట్టారు. ఆ మాటను బట్టి మీరందరూ సిద్ధపడి వచ్చిన దేనికోసం తెలుసా? దేవుని యొక్క రక్తం, దేవుని యొక్క శరీరం. అవునా? ఎంతమంది విలువగా చూస్తున్నారు దేవుని యొక్క రక్తాన్ని, దేవుని యొక్క శరీరాన్ని? వెరీ గుడ్. ఎంతమంది సిద్ధపడి వచ్చినారు? ఎంతమంది సిద్ధపడి వచ్చినారు? వెరీ గుడ్. మనం సరి చేసుకొని వచ్చారని. ఏమండి, మనం ఇచ్చే మాట చేతులు ఎత్తుతున్నాం ప్రతిదానికి. నేను కాదు, నా ముందు కాదు. ఎవరి ముందు ఎత్తారు? మనందరం సేవకుల ముందు, మన ముందు కాదు. నేను చెప్పాలంటే అసలు మీకు సేవకుడిని, ఇలాంటి గొప్ప సేవకుడిని దేవుడు మనకు అనుగ్రహించినందుకు నేను సంతోషిస్తున్నానండి. ఆ మాటలు వింటుంటేనంటే చాలా బాగున్నాయి. స్పష్టంగా చక్కగా మాట్లాడుతున్నారు. మీరు ఇంకా నేర్చుకోవచ్చు. నేను చాలా చాలా పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద చర్చిల్లో నేను బాగా దేవుని కృపను బట్టి నేను తిరుగుతూ ప్రార్థన చేస్తూ దేవుని కృపను బట్టి వింటూ వస్తూ ఉంటాను దేవుని యొక్క మాట. కానీ వివరణ క్లుప్తం అనేది మన సేవకుల దగ్గర నుంచి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంటుంది మెసేజ్ విషయంలో, వాక్యం వివరించే విషయంలో కూడా. మరి మీరు ఎంత నేర్చుకున్నారో నాకు తెలియదు. కానీ నేను ఇది రెండోసారి అనుకుంటా మీ మధ్యలోకి రావటం కదా. అప్పుడు విన్నాను, రాత్రి కూడా విన్నాను. అసలు ఎంత స్పష్టంగా మాట్లాడారంటే దేవుడు అలా వాడుకున్నారు సేవకుల్ని. ఏసై ఇంకా బహుగా వాడుకోవాలి దేవుడు. ఏసైకి మహిమ కలుగునుగాక. నేను ఒక మాటతో పట్టబడ్డాను అన్నాను. ఎవరి దగ్గర పట్టబడ్డాను? ఎవరి దగ్గర? మనం నోరు తెరవాలి. నేను అడుగుతూనే ఉంటాను. ఎందుకంటే నాకు ఇష్టం అలా అడగటం, రిప్లై మీరు ఇవ్వడం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎక్కడికి. మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడలేను. ఇప్పుడు నేను మౌనంగా ఉండమంటే మరి మీరన్నా మాట్లాడచ్చు. ఓకేనా? మీరు మౌనంగా ఉంటే నేను కూడా మౌనంగా ఉండాల్సి వస్తుంది. మన ఇద్దరు మౌనంగా ఉంటే దేవుడి నామం కరెక్ట్. దేవుడి నామని మహింపరచాలి. కానీ మనం అందరం దేనికోసం వచ్చాము? ఈరోజు సండే అని యేసయ్యని ఆరాధించడానికి వచ్చాం. అవునా? పరిశుద్ధ దినం. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి వెళ్ళేవారు అంటే ఊరికి వచ్చి వెళ్ళడం కాదండి. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను మోసుకొని వెళ్ళాలి. మన భుజముల పైన ఆయన మాట తీసుకొని మనం మోసుకొని వెళ్ళాలి. అది మన కుటుంబాలకి దీవెనకరంగా ఉంటుంది. ప్రతి వారం దైవ సేవకులు మన కుటుంబాల కోసం అంగలారుస్తూ, అయ్యా నీ బిడ్డలకి నేను ఏం బోధించాలో, నీ బిడ్డలకి ఏం మాట్లాడాలో, నీ బిడ్డల మధ్యలో ఏమి వారి బాధలు వస్తున్నారో, వారి ఇరుకులో వస్తున్నారో, వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నాకు తెలియదు, నీకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చి సేవకులు దర్శించి ఏమైనా అడగలేరు కదా. కాబట్టి మీ హృదయాలు, మీ కుటుంబాలను ఎవరు చూస్తున్నారు? యేసే చూస్తున్నారు. యేసే చూశారు కాబట్టి దైవ సేవకులు ఇక్కడ ఏమని అంగలారుస్తున్నారు? ప్రభువా నువ్వు మాట్లాడయ్యా నీ బిడ్డలతో అంటున్నారు. అవునా? ప్రతి మాట కూడా విలువైందండి సేవకులు మనకి ఇస్తున్న ఆ మాట. కాబట్టి ఇంత గొప్పగా దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనం రిసీవ్ చేసుకునే విధానం ఎవరి దగ్గర ఉండాలి? నడవలసిన విధానం ఎవరి దగ్గర ఉండాలి? దైవ సేవకులు చెప్తూ ఉన్నప్పుడు వినాల్సిన బాధ్యత, గ్రహించుకోవాల్సిన బాధ్యత, నడవలసిన బాధ్యత ఎవరిది? దైవ సేవకుల్దా? వాళ్ళు కరెక్ట్గానే వెళ్తారు. ఏమండి? ఎందుకంటే
దైవ సేవకులు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారంటే, దేవుడు నమ్మకంగా ఒప్పచెప్పాడంటే ఎంత గొప్ప భాగ్యం. అంటే ఇదిగో నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నా బిడ్డలు నువ్వు మేపు అని అప్పచెప్పారు సేవకులకి. సేవకులు మీ మధ్యలో చెప్తున్నారంటే కంపల్సరీగా దేవుడు మీ మధ్యలో ఉన్నారు. అంత గొప్పగా దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. ఒక మాట చదువుకొని నేను ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకొని. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుతున్నాను. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ్ల గుడారపు ద్వారము నందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోవాలి. హృదయపూర్వకంగా ఉండాలి అందరికి కూడా. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నేను ఎందుకు పనికిరానిదని ఏ మంచి లేదు ప్రభా. నీ బిడ్డల మధ్యలో బోధించడానికి, పరిశుద్ధుల మధ్యలో నిలబడటానికి యోగ్యత ఇచ్చావు, భాగ్యం ఇచ్చావు. అందరి బట్టి నీకు మహిమ చెల్లిస్తాను. నేను మాట్లాడితే ఏ హృదయం కదిలించబడదు ప్రభు. మీరు మాట్లాడండి. ప్రతి హృదయంలో ప్రతి మాట కూడా నా ప్రభ ప్రాణాత్మ మూలుగులోకి దూరాలి ప్రభు. సరిచేయబడాలి ప్రభు. వంకర మార్గాలు పరిశుద్ధాత్ముడ, మీ మాట జీవము కలిగిందని కనుక సచ్చిబడిపోయిన ప్రతి పార్ట్స్ని జీవింపచేయాలి పరిశుద్ధాత్ముడ. అట్టి మాట మీరు మాకు దయచేయండి. నన్ను మరుగుపరచని సిలువ చాటున మీరు మాత్రమే మాట్లాడి తృప్తిపరిచి మహిమ పొందుకోండి. ఆది నుంచి అంతం వరకు కూడా మీరే నాయకుడిగా, తండ్రిగా, ప్రభుడుగా ఉండి మహిమ పొందుకోమని రంగంలోకి మీరు దిగండి పరిశుద్ధాత్ముడ. ఈ రంగంలోకి మీరు దిగండి పరిశుద్ధాత్ముడ. మీ సన్నిధి, మీ ప్రత్యక్షత ప్రతి బిడ్డల కళ్ళారా చూడాలి యేసయ్య. చెవులు వినిగలిగిన చెవులు వినికిడిన ప్రభా ప్రతి బిడ్డకి దయచేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామం పేరిట పొందుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువుదామా. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనిపించారంట? ఎక్కడున్నప్పుడు అంట? ఆయన ఏం చేస్తాడు? నుంచొని ఉన్నాడా, కూర్చొని ఉన్నాడా? ఎంతమందితో కూర్చున్నాడు? అక్కడ ఏమైనా ఉందా? ఎంతమందితో కూర్చొని ఉన్నాడు? ఈ మాట నన్ను బలవంతం చేస్తూ ఉంది. ఎందుకో తెలియదు. నేను ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. నేను ప్రిపేర్ అవ్వాలా యేసయ్య కృపను బట్టి. దేవుడు మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే మనం ఎంత సిద్ధపడినా దేవుడు ఇవ్వకపోతే మనం ఏం చేయలేం, అవునా? ఈ మాట నన్ను బలవంతం చేస్తూ ఉంది. ఏంటి ఈ మాట అంటే, ఎండ వేళలో, అవునా? అక్కడ కూర్చున్నారు ఆయన గుడారము ద్వారం వద్ద. ఎంతమంది? ఒక్కడే. ఎవరు కనబడుతున్నారు? ఎవరు కనబడుతున్నారు? ఎవరు కనిపించారు అంటే దేవుడు కనబడుతున్నారు, అవునా? ఎవరికి కనబడుతున్నారు? ఎందుకని? ప్రార్థన చేస్తున్నట్టు ఏమన్నా ఉందా? మోకాలు వేసినట్టుందా? అంగలారుస్తున్నట్టుందా? కానీ ఎందుకని ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఎండవేళలో అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఎండవేళలో, అవునా? ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. బైబుల్ జీవము కలిగిన వాక్యం ఈ మాట, అవునా? కూర్చొని ఉన్నప్పుడు, ఎండవేళలో కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడాడు. ఇప్పుడు మీరు సిద్ధపడి వచ్చారన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తుతారా? చేతులు ఎత్తండి. ఇందాక ఎత్తారు అందరూ. కొంచెం పైకి ఎత్తారా? సగమే తీసుకొచ్చారా? పూర్తిగా తీసుకొచ్చారా? ఒకసారి గట్టిగా. ఓకే, వెరీ గుడ్. చాలామంది ఎత్తారు. చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఆన్సర్ చెప్పాలి, అవునా? ఇప్పుడు మీరు సిద్ధపడి వచ్చారు కదా, అవునా? అబ్రహాము గారు అక్కడ ఏం చేస్తున్నాడు? కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు దేవుడు అతనికి కనబరిచారు. మీరు సిద్ధపడి వచ్చిన మీరందరూ ఎలా సిద్ధపడి వచ్చారో ఒకసారి చెప్పగలుగుతారా? అంటే దేవుడు ఎంతమందికి కనిపించారు? కనిపించారా? మాట్లాడారా? సార్ చెప్పండి. మరి సిద్ధపడి వచ్చారన్నారు కదా, అంటే దేనితో? హృదయం సిద్ధపరచుకొని వచ్చారా? యథార్థం, అవునా? అవునా? లేసి ఈరోజు ఎంతమంది తగ్గించుకొని ఉంటారంటారు? తగ్గించుకున్నారా? చెప్పాలి. చేతులు ఎత్తున వాళ్ళందరూ నేను చెప్పాలన్నాడుగా, మరి మౌనంగా ఉండదు. నోరు కూడా తెరవాలి. నోరు ఉందిగా మనందరికీ. ఇచ్చారా యేసయ్య? మనం మోగవారిగా సృష్టించలా. దేవుడు చెవులు ఇచ్చాడు వినికిడించడానికి, అవునా? చేతులు ఇచ్చారు ఆరాధించడానికి, నోరు ఇచ్చారు మాట్లాడడానికి, కళ్ళు ఇచ్చారు చూడడానికి. దేనికోసం ఇదంతా? మీ ఇంట్లో పని చేసుకోవడం కోసమా? ఉరుగురికి పని చేసుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద అరవడం కోసమా?
సావుకులు చెప్తున్నారు, సావుకులు ఎక్స్పీరియన్స్ బాగా ఉంది, ఎందుకంటే విని ఉన్నారు మీ గురించి. పాపం బూతులు నైట్ కూడా విన్నాను నేను ఈ మాట, బూతులు మాట్లాడొద్దండి అని. పాపం సావుకులు బాధపడుతూ చెప్తున్న మాట అది. ఏమండి, ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రబ్బలకి, దేవుని రక్తానికి, దేవుని శరీరాన్ని సిద్ధపడి వచ్చామని. ఈరోజు ఎంతమంది తగ్గించుకొని వచ్చుంటారంటారు? ఒక్క మాట కూడా నేను ఈరోజు బూతు మాట్లాడలేదు, యథార్థంగా వచ్చాను, ఒక్క సహోదరు మీద కూడా నేను చనుక్కోలేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తగలరా? అదేంటి ఒక్కరు కూడా మౌనం, యథార్థంగా. వా, వండర్ఫుల్, దేవుని స్తోత్రం. అమ్మా, ప్రతి నిమిషం లిఖించబడి ఉంది దేవుని సన్నిధిలో, ప్రతి క్షణం లిఖితమై ఉంది దేవుని సన్నిధిలో. అబద్ధం చెప్పామో ఏం చేయబడతాం? అది కాదు. అననీయ సఫీరా ఏమయ్యారు? అననీయ సఫీరా ఏమయ్యారు? అబద్ధం చెప్పారా? నిజం చెప్పారా? అబద్ధం చెప్పారా? నిజం చెప్పారా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నా ముందు కాదు, దేవుడు ఉన్నాడు. అవునా? దేవుడు ముందు మనం చేతులెత్తామా? యథార్థంగా మాట్లాడుతున్నాం కదా అమ్మా, యథార్థంగా ఉండాలి. నేను నమ్ముతాను. మీరు మాట్లాడలేదని చేతులు ఎత్తిన వాళ్ళందరూ ముగ్గురే తేలేరు అంటే ధైర్యంగా ఎవరు కూడా. ఇప్పుడు జస్ట్ నేను అడిగిన మాటకే మీరు చేతులు ఎత్తకపోతే మరి దేవుడు రాజ్యం వచ్చినప్పుడు మీరు అందరు చేతులు ఎత్తుతారా? ఎదుర్కోగలుగుతారా? ఆ దమ్ము లేదా మనకి? ఏం బోధిస్తున్నారండి వాక్యం ప్రతివారం? ఏం వింటున్నారండి వాక్యం ప్రతివారం? ఏం సరి చేయబడుతున్నారు ప్రతివారం మీరు? మనందరం కూడా, నాతో సహా. ఏమండి, సరి చేయబడుతున్నామా? కానీ ఇప్పుడు మనం చేతులు ఎత్తడానికి సరిపోలేదా? అంటే మనకే తెలుసు మనం నిజాయితీగా లేమని. అవునా? నీతిమంతులుగా లేమని. అవునా? యథార్థంగా లేమని మనకే మన మనస్సాక్షి మన మీద ఏం చేస్తుంది? ఆరోపణ చేస్తుందండి. ఎంత గౌరవం అండి! జస్ట్ మనుషులు ముందే చేతులు ఎత్తలేకపోతే ఆ మహోన్నతుడు దిగుతున్నప్పుడు మీరేం నిలబడగలుగుతాం మనందరం? కానీ అలాంటి వారిగా ఉండకూడదనే దైవ సేవకుల యొక్క ప్రయాస, తీర్చబడాలనేది దేవుని యొక్క ప్రయాస. మీరందరూ నా బిడ్డలు కాబట్టి నాకు వారసులు కావాలి, దేవుని రాజ్యంలో ఉండాలనేది దేవుని యొక్క. నిద్రపోవద్దని చెప్పానుగా, కళ్ళు మూయొద్దండి ప్లీజ్. కళ్ళు మూసే లెక్కైతే దేవుడి మాటలు లోపలికి వెళ్ళం. నాకు కళ్ళు కనబడుతున్నాయి, అందుకని చెప్పగలుగుతాను. దేవుడు ఇంకా వేసే కృపను బట్టి కొంచెం పర్ల దృష్టిని ఇచ్చారు, ఇంకా ఉంది. ఏమండి, చూడండి, దేవుడి రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే మరి ఇక్కడ అబ్రహాం గారు కూర్చొని ఉండగానే దేవుడు ప్రత్యక్షంగా కనబడ్డారు. ఏం మాట అండి ఆ మాట! కూర్చొని ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, కనిపించారంట ఆయన గురించి. ఆ అనుభవంలోకి మనం వచ్చామా? ఏమండి, గంట తరబడి పాటలు పాడుతున్నాం. ఏం పాటలు పాడుతున్నారంటే, అయ్యా మేలు చేసి నన్ను గుర్తుపెట్టుకుంటా. ఎప్పుడు వరకు అట్ట? నా ప్రాణం ఉన్నంత వరకు. ఆయన మనసు ఏంటంట? గొర్రె పిల్ల మనసు నీది. ఆయన పొగుడుతున్నాం, మనం చెప్పుకుంటున్నాం. అవునా కదా? ఇన్ని చెప్పుకుంటున్న మనము, పొగుడుతున్న మనము చేతులెత్తి నేను నిలబడగలనని ఒక ధైర్యం ఇవ్వడానికి కూడా సరిపోలేకుండా నిలబడుకున్న పిరికిలా కూర్చున్నాం మనం. అవునా? పిరికివారుగా కూర్చున్నాం. పిరికివారు దేవుని రాజ్యానికి. మరి ఇన్ని వాక్యాలు మీకే తెలిసినప్పుడు ఎలా ఉండాలండి? మనం ఎలా నిలబడాలి? ఏమండి, ఎంతసేపు బూతులు మాట్లాడొద్దు, జాగ్రత్తగా ఉండండి చెప్పేది ఎవరి కోసం? రాత్రి పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, నా కోసం కాదు మీకోసమే, మీరు బాగుపడతారని అంటున్నారా లేదా? అవునా? మీ కుటుంబాల కోసమే. అవునా కాదా? మీ కుటుంబాల కోసం మనం నిలబడాలండి. దేనికి? ఇప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు నీకు అప్పచెప్పినప్పుడు నీ కుటుంబాన్ని దేవుడి సన్నిధికి అప్పచెప్పాలా లేదా? నువ్వు బాధ్యతగా అప్పచెప్పాలి కదా. అప్పచెప్పేవారుగా మనం ఉండాలండి. ఏదో విని వెళ్ళిపోతున్నాం అనేటట్టు కాదు. ఏమండి, తెలిసి చేసిన పాపం భయంకరమైనదండి. తెలియక చేస్తే నో ప్రాబ్లం. తెలియక చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తారు. ఎందుకంటే పాపులు పిలవచ్చిన దేవుడికి పాపులు పట్టుకోవటం, ఆయన ఆకర్షించటం బాగా తెలుసు. వేసే అంత మంచి ప్రేమమూర్తి, ప్రేమిస్తూ ఉంటాడు ఆయన. ఇలాంటి ప్రేమించే యేసయ్య తెలిసి చేసిన పాపం కూడా ప్రేమిస్తారా? నిజం చెప్పండి.
మనందరం తెలిసిన వాళ్ళమా, దేవుడు తెలియని వాళ్ళమా? తెలిసిన వారమేనా? తెలిసిన మనం పాపం చేస్తామా? నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆమె అప్పుడే నేను అడిగాను, అమ్మా మనం ప్రార్థన చేసుకుంటున్నాం, జాగ్రత్తగా ఉండాలి, నోరు మాట్లాడి. అస్సలు నేను మాట్లాడినాక మీరు నమ్మినా నమ్మకపోయినా నేను యథార్థంగా ఉంటాను అని చెప్పింది. వెరీ గుడ్, పర్లేదమ్మా, అట్లానే ఉండాలి నాన్న అన్న తర్వాత నేను ఒక మాట మెన్షన్ చేశాను అక్కడ. అక్క నీకు తెలుసా ఆమె గురించి? నీకు తెలియదక్క అనిందండి. ఏమైందిరా అంటే, అక్క మీకు ఏం తెలుసు, ఆమె చరిత్రే మంచిది కాదు. ఏమంటే ఎంత బాగా చెప్పిందో చూసారా? ఎంత బాగా చెప్పింది. ఆమె చరిత్రే ఎంత మంచి మాట చెప్పింది. అప్పుడు దాకా ఏం చెప్పింది? అసలు నేను ఎవరి చోటుకి వెళ్ళాక నేను చాలా జాగ్రత్తగా ఉంటా. భయపడాలంటే కూడా, అసలు మాట్లాడాలంటే కూడా భయమక్క నాకన్నా మనిషి. నీకేం తెలుసక్క, నువ్వు చూడలేదు కానీ ఆ అమ్మాయి గురించి రోడ్డంతా ఇదే అని అమ్మలక్కలు లేరా మన మధ్యలో? చెప్పుకున్నావా లేదా? ఏమండి, నీ సహోదరులు లేని ఎడలు వాళ్ళ గురించి కొండలు చెప్పుకోవచ్చా? మరి కొండలు చెప్పుకున్న మనం ఈ నోటితోనేగా చెప్పాము, నోటితోనేనా మాట్లాడామా? మాట్లాడిన మనము ఆయన రక్తం పరిశుద్ధమైంది కాదా? ఆయన శరీరం పరిశుద్ధమైంది కాదా? అవునా కాదా? అవునా? మాట్లాడరేంటండి? కాబట్టి ఆ పరిశుద్ధమైన రక్తం తీసుకోవడానికి మనం అర్హులమేనా? ఏమండి, మనలా చెప్పట్లే, వినపట్లేదండి. చెవుడు మాత్రం ఉంది నాకు. కొంచెం గట్టిగా చెప్పరా? కాదా? మరి ప్రతి వారం పోయిన సండే నుంచి ఈ సండే వరకు దైవ సేవకులు మీతో ఎన్నిసార్లు చెప్పుకుంటారు వాక్యం కానీ సిద్ధపడండి అని చెప్పారా? మరి చెప్పిన మరి కాదు అని ఎలా మాట్లాడగలుగుతున్నామో మీ మనస్సాక్షికి మీరే సాక్షి. ఓకేనా? నేను సరిచేయబడాలి. మనం దేవుని సన్నిధిలో ఎదగాలండి. కూర్చున్నప్పుడు యెహోవా ప్రత్యక్షమయ్యాడు, దేవుడు కనిపించారండి. అక్కడ ఎందుకు కనిపించారో తెలుసా? ఆయన కుటుంబం గురించి, నీకు బిడ్డలను ఇవ్వబోతున్నానని చెప్పడం గురించే కాక ఇంకొకటి కూడా చెప్పాడు. ఒకసారి 20వ వచనం చూద్దామా? మరియు యెహోవా సొదొమ గొమొరలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహు భారమైనది కనుకను. చాలు ఏమన్నారు? మరియు యెహోవా సొదొమ గొమొరలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను. చాలు, నేను ఒక మాట చెప్తాను. దేని గురించి దేవుని వద్దకు వెళ్ళింది మొర? దేనికి? వాళ్ళు మంచి వాళ్ళు అయినందుకు వెళ్ళిందా? పాపము భయంకరమైన మాట కదా ఈ మాట. పాపము చేసినందుకు వెళ్ళింది ఈ మాట, అవునా? పాపము సొదొమ గొమొర పట్టబడి భయంకరమైన పాపంతో ఉందండి. అక్కడ ఉంది ఎవరు? లోతు గారు, అవునా? ఇక్కడ చెప్తుంది ఎవరితో? ఎందుకని ఒకసారి మీరు చెప్పాలి నాకు. ఎందుకని అంటారు? నాకు దేవుడి కృప, యేసయ్య మహిమ. ఎందుకు అంటే నాకు దేవుడిచ్చిన మాట మీద పంచుకుంటున్నా. ఆ మొర ఎవరితో చెప్పబడుతుందంటే అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు చెప్తున్నారు. అది సంపూర్ణమైనదో కాదో అని చెప్తున్నాడు, అవునా? ఏమన్నాడు అక్కడ? ఇంకొకసారి ఆ ఒక్క వచనం చదవరా? నేను తిరిగిపోయి నా ఎద్దుకు వచ్చిన ఆ మొర చొప్పునే సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను. ఏంటి చేసిరో లేదో? ఏంటి చేసిరో లేదో? ఆ మాట నన్ను బలవంతం చేస్తూ ఉంది. ఏంటి చేసిరో లేదో? ఆ మొదటి తగినట్లుగా అక్కడ ఉందా? చూసి ఏం చేస్తాడు ఆయన? కాల్చివేయబోతున్నాడండి. అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహాం ఈరోజు నేను మిమ్మల్ని అడిగే మాట కూడా ఇదే. ప్రతిరోజు సేవకులు మీ గురించి ఏమని ప్రార్థన చేస్తున్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అయ్యా, నా బిడ్డలు నీతిమంతులుగా ఉండాలయ్యా, పాపంలో పట్టబడ్డారయ్యా, మీరు కాల్చివేయొద్దయ్యా, మీరు నాశనం చేయొద్దయ్యా, కుటుంబాల్ని నాశనం చేయొద్దు ప్రభు, నీ రాజ్యానికి వారసులు కావాలి ప్రభు అని మొరపెడుతున్నారండి. ఏం మొర వెళ్తుంది దేవుడి దగ్గరికి?
దేవుడు దిగొచ్చినప్పుడు మీరు కాల్చివేయబడతారా, ఎత్తబడతారో మీ చేతుల్లోనే ఉందండి. ఎందుకో చెప్పనా, సరిచేయబడటం మన దగ్గరే ఉందండి. ఏమండి, చూడండి, భార్యతో సంభాషించాల్సిన సమయం కదా, ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు మంచి అండవేళ్ళంటే, అవునా? మనమైతే అదే చేస్తాం. ఎవరితో ఒకరితో మనం ఏం చేస్తామంటే ముచ్చడిస్తూ ఉంటాం. కానీ అబ్రహాం అలా లేరండి, కూర్చొని ఉన్నాడు. నేను అనుకున్నాను ఆ టైంలో జస్ట్ ఆలోచించుంటాడు, అయ్యో నాకు బిడ్డలు లేరే, నా పరిస్థితి ఏంటి అనుకొని ఉండొచ్చు కదా. రెండోది, సొదొమ గొమొర్రా పట్టణంలో లోతున్నాడే, అక్కడ ఎలా ఉందో పరిస్థితి అని ప్రార్థన చేస్తూ ఉండొచ్చేమో అనుకుంటాను. నేను అనుకుంటున్నాను ఏమో. ఒకవేళ దాని గురించి మొరపెట్టినప్పుడు నేను ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను ఒకరి గురించి జస్ట్ ఎవరికి ఉదాహరణ చెప్తున్నాను. నేను నా కుటుంబం గురించి కాకోకుండా నాకు తెలిసిన వారు కొంచెం బాధగా ఉన్నప్పుడు ప్రార్థన చేశానండి. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదు, దూరంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారంటే తిరుపతిలో ఉన్నారు. తిరుపతిలో ఉన్న వారి కోసం ఆ పాప 11 సంవత్సరాలు 13 సంవత్సరాల పాపకి బాగా బలహీనత వస్తే ఆ పాప నిమిత్తం ప్రార్థన చేశారు. అయితే చనిపోతుంది అన్నారు. మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మరణించిన వారు సైతం లేపగలడు, అవునా? కాబట్టి మరణమాని ముళ్ళు ఎక్కడానికి గద్దించగలడు అనేది మనకు తెలుసు, అవునా? ఇవన్నీ మాటలకే తెలుసు, చేతల్లో మనం చూడలేం. అనారోగ్యం వచ్చినప్పుడు చూడలేం, ప్రతి బలహీనత వచ్చినప్పుడు మనం చూడలేం. చూస్తారా? ఎందుకని? విశ్వాసం లేదు కనుక, అవునా? ఒప్పుకుంటున్నారు విశ్వాసం లేదని కదా, అవునా కదా? విశ్వాసం ఉండాలండి. అయితే ప్రార్థన చేసినప్పుడు అండి, ఆ పాప నిమిత్తం నేను ప్రార్థన చేసినప్పుడు అనుకున్నాను, ప్రభా ఆ పాప బ్రతుకుందో లేదో ఎలా తెలిసింది నాకు, ప్రార్థన అయితే చేశానని కొంచెం భారంగా చేశాను. భారంగా చేసినప్పుడు అనిపించింది, ప్రభా నిజంగా ఆ పాప ఎవరో తెలియదు, ఏదో ప్రార్థన రిక్వెస్ట్ మాత్రం వచ్చింది, ప్రార్థన చేశాను, ఆ పాప బ్రతుకుందో లేదో తెలియదు, మరి ఎలా తెలిసింది ప్రభా, ఏదేమైనా నువ్వు కార్యం చేయాలేసి అని ప్రార్థన చేసి వదిలేసాం. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత నేను వాళ్ళెవరో మనకు తెలియదు అన్నాను కదా, ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఆ మాటే తీసుకురావాల్సిన పని ఏముంది, వేరేది ఏదైనా మాట్లాడవచ్చు కదా, కానీ ఆ మాట మీద దేవుడు వాళ్ళతో చెప్పిస్తున్నాడు నాతో, పలానా అమ్మాయికి బాగున్నప్పుడు అసలు భయంకరంగా ప్రార్థన చేశారక్క, ఆ అమ్మాయి దెబ్బలే స్వస్థత వచ్చేసిందక్క అన్నారండి. నేను అడిగింది, నేను ప్రార్థన చేసింది కూడా ఆ వ్యక్తి గురించి. చూడండి దేవుడు ఎలా వినిపించాడు కదా, అలా వినిపిస్తాడండి. ఇప్పుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణం కూడా అంత పాపంతో పట్టబడింది, ఏమండి, అంత వ్యభిచారంతో పట్టబడింది. అక్కడ అబ్రహాం పతిమలాడుతున్నాడు, అయ్యా ఒక్కడు నీతిమంతులు 50 మంది నీతిమంతులు ఉంటారేమో, 50 మంది నీతిమంతులు ఉంటారేమో, రక్షించమని బతిమలాడుతున్నాడండి. ఏది లోతున్న పట్టణం గురించి, అవునా కాదా? చూడండి, నాకు ఈ మాట అంటే నేను మీకేదో యేసయ్య కృప, మంచి సౌకులు మనకు అన్నీ చక్కగా బోధిస్తున్నారు, కానీ ఆయన పాస్టర్ గారికి ఉన్న సీనియారిటీలో నేను ఆఫర్, నేనేదో నాకు గొప్పగా తెలిసి నేను వివరించట్లేదు. నిజంగా నాకు తెలియదు వాక్యం అంటే, దేవుడు నాకు ఇచ్చిందే మీకు బోధిస్తున్నాను. అమ్మా, దేవుడు ఎంత గొప్పగా ఈ మాట చెప్పాడంటే, ఈ మొర ఆయన దగ్గరికి వినబడుతుంది, అది సంపూర్ణమైనది కాదో చూసి దాన్ని నేను పనిష్మెంట్ ఇస్తాను అంటున్నాడు. మనం కూడా అలానే ఉండాలి. దేవుని రాజ్యంలో దేవుని సేవకులు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం? మన కోసం. అంగలారుస్తున్నారు. కళ్ళు ఏడ్చి అండి కాయలు కాస్తే తెలుసా? దావీదంట పరుపులు తేలు చేసి అంత కన్నీరు కార్చాడంట. ఎలా కార్చాడో నాకు అసలు అర్థం కాదు ఒకసారి ఆలోచిస్తే. అలాగే సావుకులు మొరపెట్టినప్పుడు అంత కన్నీరు ఉంటుందండి. మీరు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది, ఎందుకంటే దేవుడు మహింపరచబడాలి. ఇది డాక్టర్లు చెప్తున్నారు, డాక్టర్లు చెప్పే స్టేట్మెంట్ కరెక్టా కాదా? కరెక్టే, కానీ డాక్టర్లు చెప్పిన దానికంటే దేవుడు అక్కడ ప్రత్యక్షమై ప్రార్థనకి విజయం ఇచ్చాడు, చూసారా? అది గొప్పతనం, అవునా? ప్రార్థనకి మీకు డాక్టర్లు కాదు, వాళ్ళు ఇచ్చింది కరెక్టే, బలహీనతే, కానీ బలహీనతను తీసివేయగలవాడు దేవుడే. ఎందుకు? మీ ప్రార్థనే. అలాగే మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థన దేవుడికి వినబడుతుంది, దైవ సేవకుల యొక్క మొర వినబడుతుంది. అది పరిశుద్ధమైన మొరో, యథార్థమైందో, మీరు ఎలా ఉన్నారో, సొదొమ గొమొర్రా పట్టణం వల్లే ఉన్నారా, లేదా సంఘాన్ని కాపరిగా నడిపిస్తున్న సేవకులు ఏం మొర పెడుతున్నారో దేవునికి సేవకులకి తెలుసు. ప్లస్ మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు, అవునా? కన్నీరు కాల్చేటట్టు సేవకులు మన గురించి ఉండకూడదండి. కన్నీరు కాదు, సంతోషించాలి సంఘాన్ని బట్టి. అబ్బా, నా బిడ్డలు నేను పెంచినందుకు నాకు
ఘనత తెచ్చారు, పేరు తెచ్చారు, ఖ్యాతి తెచ్చారు. మొట్టమొదటిగా దేవుడికైతే, రెండోది సేవకులకు వస్తుందండి ఆ ఘనత కదా. పెంచిన సేవకులు మీకు మేత వేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదండి, అవునా కాదు? మనం ఒక గేదకి మేత కోసుకురావాలంటే చాలుల్లోకి వెళ్ళి కోసుకొస్తామా? దాని వెనక ముందు ఎంత ప్రయాసం ఉంటుంది, ఏ పాము కలిసిందో ఏదో ఒకటి భయం ఉంటుందా లేదా? ఉంటుంది కదా. దాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ గడ్డి ఆ గేదెకి వేసినప్పుడు అది సమృద్ధిగా తిని దాన్ని పాలు ఎలా ఇస్తుంది? సమృద్ధిగానే ఉంటుంది కదా. నువ్వు మేత పట్టిన దాన్ని బట్టే కదా పాలు ఇస్తూ ఉంటుంది కదా. అలాగే పాలు గడ్డి మేత యజమానుడు వేసిన పాలు ఇవ్వకపోవటం ఎవరి లోపం? ఎవరి లోపం? అది కదా. మీ లోపమో కాదో నాకు తెలియదు, కానీ దేవుడికి మీకే తెలియాలండి. ఈరోజు మీకు చెప్పే మాట ఒకటి ఏంటంటే, యేసయ్యను మహింపరిచే సంఘంగా మనం ఉండాలి. మన సంఘాన్ని చూసి ఆశ్చర్యపోవాలి. దేవుడు పిలుచుకున్నాడండి మీ సేవకులు మీకోసం. దేవుడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి మీ సేవకుల్ని. ఇంతగా వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా ఆలుపు తెలియక పాస్టర్ గారు ఆ విధంగా మీకోసం నిలబడి వాక్యం చెప్పడం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ మాటలు చెప్పడం, ఈ రోజుల్లో ఆలుపు తీసుకుందాంలే, అలిసిపోయింది బాడీ అనుకునే సేవకులు చాలామంది చూశాను. అయితే నేను ఇక్కడ సేవకుల గురించి నేను ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే, అంతగా కన్నీరు కారుస్తున్న మీకు సేవకుడు దొరకడం అదృష్టంగా భావించి ఆయన చెప్తున్న ప్రతి మాట వినాలండి. అంటే వింటున్నారు కానీ విన్నట్టే నటిస్తున్నారేమో అని నా ఉద్దేశం. అందుకని ఈ మాట చెప్పాల్సి వస్తుంది. అందుకే సేవకులు రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా అదే మాట చెప్తున్నారు. ఆ మాటను బట్టి మీకు చెప్పాల్సి వచ్చింది. ఓకేనా? ఓకే. యేసయ్యకి మహిమ. ఈ మాట నేనేం చెప్తున్నానంటే, మన ప్రార్థన దేవుడు వింటారు. మీరు కూర్చున్నప్పుడు ఒంటరిగా మీరు ఎవరితో గడపాలి? యేసయ్య మనకి కనపడాలి. నీతి చాలా అవసరం యేసయ్యకి. నీ మాటలు చాలా అవసరం యేసయ్యకి. నీ చూపు చాలా అవసరం యేసయ్యకి. నీ తలంపులు యేసయ్యకి చాలా అవసరం. ఎందుకంటే నిన్ను సృష్టించింది దేనికోసమో తెలుసా? ఆయన ఆరాధించడం కోసం, నీ కుటుంబానికి నమ్మకంగా ఉండటం కోసం. నీ కుటుంబానికి నమ్మకంగా ఉండాలి. నీవు కుటుంబానికి నమ్మకంగా ఉండాలి. దేవునికి యథార్థమైన దానిగా కనబడాలి. అవునా కాదా? అది రహస్యమందు దేవుడు మాత్రమే చూస్తాడు. ఒక పల్లవి పడతాను, మన వాళ్ళందరూ నిద్రపోయేటట్టున్నారు కాబట్టి ఎంత ఉత్సవంతో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క మాట మనకి వేసే కృప. మంచి నిద్రపోతున్నప్పుడు నాకు కొంచెం బాధ వేస్తుంది. ఎందుకంటే దాని వెనకాల ఎవరైనా, నేనేం కాదు, ఏ సేవకులైనా నిద్ర మానేసి దేవుని సన్నిధిలో గోజాడతారు. మీరు నిద్రపోవడానికి దేవుని యొక్క మాట వినేటప్పుడు నిద్రపోకూడదు. ప్లీజ్ నిద్రపోకూడదు. కొంచెం మత్తులో నుంచి బయటికి రారా? ఒక్కసారి బయటికి రండి. ఒక్కసారి. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నిద్రపోయే వాళ్ళందరూ కొంచెం కళ్ళు కడుకొచ్చుకుంటారా? లేదంటే చెప్పాలన్నా కొంచెం గట్టి. ఉంటానయ్యా
ఇక్కడ ఒకసారి ఏం చెప్పారు? నీవే రాకపోతే నేనేమైపోదును. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? నిద్రపోతున్నప్పుడా? ఏమండి నోరు తెలవండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నానంటే అంత భారం, అంత బాధ అనిపిస్తుంది మీకే, నాకని అది సౌకులు కూడా అంతే బాధ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అండి, మనం సరిచేయబట్టడానికి వచ్చాం, ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందం పొందుకోవడానికి వచ్చాం, కోల్పోయినవి కూడా తిరిగి పొందుకోవడానికి వచ్చాం, అవునా కాదా? తీసుకెళ్ళడానికి వచ్చాం. తీసుకువెళ్ళడానికి వచ్చిన మనము నిద్రపోయేతే పనిష్మెంట్ కూడా ఒకటి చెప్పేసి నేను ముందుకు వెళ్తా వాక్యదానంలోకి, ఓకేనా? నిద్రపోతే వచ్చే పనిష్మెంట్ కూడా చెప్పి సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆయన లేకపోతే ఏం చేయలేం మనం. నీవే రాకపోతే మనం ఒకసారి పాడదామా? ఆ పల్లవి పాడు, అది పాడదామా? చరణం ఆ మాట చెప్పేసి ముందుకు. నీ తోడే లేకపోతే ఆ మాట ఒకటి చెప్తాను. ఒకరోజు నేను చర్చికి వెళ్ళాను. ఒకరోజు అంటే ప్రతి వారం వెళ్తామా లేదు? ప్రతి వారం వెళ్తాం. కానీ ఆ వారం హడావుడిగా సిద్ధపడి బాగా హడావుడిగా వెళ్ళిపోయాను. ఈరోజు ఎట్టయినా సరే దేవుడి మాట తీసుకొని రావాలని వెళ్ళిన దగ్గర నుంచి అండి భయంకరమైన నిద్ర వస్తుంది. నాకు తెలియట్లా, ఆరాధన మహాలోకంగా జరుగుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు, బాగా దేవుని యొక్క సౌకులు నింపబడి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు అంటే నాకు నిద్ర వచ్చేసింది, బాగా నిద్ర వస్తాను, కూర్చొని నిద్రపోతాను. తెలుస్తుంది నాకు బాడీలో అలసట, తెలుస్తున్నప్పుడు బాడీ అలసట కదా అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిద్రపోయానండి. ఆ వారం ఇంటికి వెళ్ళాను, మంచి రిలీఫ్ ఇచ్చింది బాడీ అంతా కూడా, భలే ఉంది. ఎందుకంటే ఎక్కడ ఇంటి దగ్గర నిద్ర రాదు కానీ దేవుని సన్నిధిలో మాత్రం నిద్ర వస్తుంది. అయితే మంచి నిద్రపోయి లేచి వెళ్ళాను కదా. ఆ వారము భార్యాభర్తలు ఇద్దరి మధ్య భయంకరమైన అలజడి అంటే అలజడి కాదు, ఎంత దూరం వెళ్తుందంటే మ్యాట్రస్లో చాలా నాకు అర్థం కావటంలా, నాకు అర్థం కాలేదు. మీలాగే నేను కూడా ఇలానే ఉండేదాన్ని కాబట్టి. అప్పుడు ఎప్పుడైతే ఆ అలజడి భయంకరంగా ఇబ్బంది పడుతుందో, నా వల్ల కావట్లేదో, మాకు బైబిల్ స్టడీ జరిగింది మంగళవారం బైబిల్ స్టడీకి వెళ్ళాను మంగళవారం. అప్పుడు దేవ సేవకులు వాక్యం బోధిస్తూ చెప్పారనమాట, నువ్వు నిద్రపోతుగా ఉండకూడదు, తిండిపోతుగా ఉండకూడదు, మత్తురాలువే నువ్వేం మోసుకుపోతావు దేవుడు అనేసి అన్నారు. అప్పుడు దేవుడు నాకు గుర్తింపు ఇచ్చారు. ఓకే, దానివల్ల కాబట్టి ఈరోజు ఇంతటితో నేను దాన్ని దులిపేయాలి అని చెప్పేసి అనుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళాను. ఆ రోజు మీకు సమాధానం వచ్చింది. నేనేం చెప్తున్నానంటే, నిద్రపోయే మనము దేవుణ్ణి మోసుకొని మనం వెళ్ళలేము. కాబట్టి ఆయన మనతో రాడు. ఎందుకంటే సంపూర్ణమైన సంతోషం పొందుకోవడానికి వచ్చిన మనము, కోల్పోయినట్టు తీసుకెళ్ళడానికి వచ్చిన మనం ఏం తీసుకొని వెళ్తున్నాం లాస్ట్కి ఇంటికంటే నిద్రని ఎలా వచ్చామో అలా తీసుకెళ్ళేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షత మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఆయన ఆరాధించే ప్రజలు ఆత్మతో సత్యంతో ఎలా ఉండాలి, గురుకులకు పరిగెత్తాలి. అసలు ఉద్యమం ఉండాలి. దేవుడిచ్చిన కాళ్ళు చేతులు, దేవుడిచ్చిన నోరుని మనం ఎలా చేయాలంటే ఉపయోగించాలి దేవుడి సన్నిధిలో అంతగా. ఎక్కడికి వెళ్ళినా నిజంగా నాకు కూడా ఏంటి, ఎక్కడ పాటలు పాడినప్పుడు నేను అసలు ఆగలేను అనమాట, అంతగా అనిపిస్తుంది. మరి మీరు ఎలా అనిపిస్తుందో? పాటలు పాడేటప్పుడు మీరు నెమ్మదిగా ఎట్టెట్టు కొడుతున్నప్పుడు నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకున్న ఉద్యోగం వెళ్ళకూడదు తగలాలి ప్రభు అనుకున్నప్పుడు
ఇది మీకనే కదా, ఎక్కడైనా సరే ఏసై కృపను బట్టి మన సంఘంలో కూడా రగలాలి. అట్లా ఉద్యోగం మీ సౌకులు అంత బోధిస్తున్నప్పుడు మీరు ఆ రగలాలు మంట అట్టే మనం మండాలి. అనేక మందిని ఏం చేయాలి? మరి మండించే వాళ్ళుగా ఉంటారా, నిద్ర అంటించే వాళ్ళుగా ఉంటారా? ఎంతమంది చేతులు ఎత్తున్నారు మండించే వాళ్ళకు ఉంటామని? అప్పుడు చాలా తక్కువ మరి కనబడు. ఏ భాష మండించే వాళ్ళుగా ఉండాలి మనం, అంటించే వాళ్ళుగా ఉండాలి. కరోనా కంటే భయంకరమైందండి ఇది. కరోనా అసలు మనం వచ్చి మెడిసిన్స్ పెట్టి వెళ్ళిపోయింది. ఇది సామాన్యమైన అంటువ్యాధి కాదు, నిజం. వాళ్ళు ఎక్కడ చూసినా సరే ఆ నిద్ర మనల్ని అంటేస్తుంది అనమాట. అలాంటి ప్రభావితం చేస్తుంది. ఇది భయంకరమైంది, ఎందుకంటే అంత బలమైన వాడాడనమాట. అందుకోసమని దాని నుంచి మనం విడిపించబడాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఏసై సన్నిధిలో దేవుని మొక్కలకు మనం వద్దాం. దేవుడు ఇచ్చిన మనకి సేవకులు ఇచ్చిన సమయాన్ని మనం వృధా చేయకూడదు. దేవుని యొక్క మాట తీసుకుందాం. ఏమండి, అబ్రహాము కూర్చున్నప్పుడు దేవుడు కనిపించారు. సొదొమ గొమొర్రా నాశనం చేయబోయే మొర అబ్రహాముకి దేవుడికి వినబడింది. అబ్రహాం అడుగుతున్నాడు, దేవుని సన్నిధిలో కోచాడుతున్నాడు, అయ్యా అయ్యా 50 మంది కాపాడవా? ఇంకొక మరి అయ్యా అయ్యా అయ్యా. అప్పుడు విని అబ్రహాం సాలించిన తర్వాత దేవుడు అంటాడు, ఒక్కళ్ళున్నా కాపాడుతాను అబ్రహామా, ఒక్కళ్ళున్నా నేను కాపాడుతాను, ఒక్కరున్నా నేను కాపాడుతాను అని చెప్పేసాను అంటాడు దేవుడు. అన్నారు కదా. ఇప్పుడు చెప్పండి నాకు, ఆ ఒక్కరున్నా మన గ్రామం రక్షించబడుతుందండి. ఆ ఒక్కరు ప్రార్థన చేసే వాళ్ళున్నా మన కుటుంబం రక్షించబడుతుందండి. ఆ ఒక్కరు మనమే ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ ఒక్కరు ప్రార్థనా వీలుగా మనం ఉండాలని రక్షణలోకి రావాలని నేను ఇష్టపడుతున్నాను. ఏమండి, నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఒక్క యజమానురాలు ఇంటికి ప్రార్థన చేసే ఆవిడ నిలబడిందంటే ఆ కుటుంబం ఎలా మలచబడుతుందో తెలుసా అండి? దానికి సాదృశ్యం నేనే. ఈరోజు అనేక మంది సాక్షిగా నిలబడటానికి కారణం, మీ ముందు నిలబడటానికి కారణం కూడా ఆ ప్రార్థనే. మనమే కాదు, మన కుటుంబాలు రక్షించబడాలి, మండించబడాలి అంటున్నాం, కానీ ప్రార్థనతో మనం ఉండట్లేదు, కనబడట్లేదు. దేవునితో మనం విచారణ చేయట్లేదు, ఆయన దగ్గర అడగట్లేదు, పొందుకోలేకపోతున్నాం. ఆయన రాకపోతే మన జీవితాలు ఏమైపోతే అర్థం కాకుండా అయిపోతుంది. ఏం తెలియట్లా, మనకి అర్థం కాకుండా అయిపోతుంది. రాకడ భయంకరంగా ఉంది, భయంకరమైన దినాల్లో ఉన్నాం. భయభక్తులు లేకుండా ఉన్నాం. మరి ముఖ్యంగా మనం దేవుడికి భయభక్తులు లేవు. ప్రతి క్షణం లిఖించబడుతుందని చెప్పాను. ఆ లిఖించబడిన సమయంలో మనం దేవుని కొరకు నిలబడేవారిగా ఉండాలి. దేవుని యొక్క మాటలు మనం సంభాషించేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును ధ్యానించేవారిగా ఉండాలి. దేవుని యొక్క మనం కనిపెట్టి తీసుకునేవారిగా ఉండాలండి. దేవుడు మనల్ నుంచి ఇష్టపడుతున్నాడా? అలా ఇష్టపడుతున్నాడు. మీ హృదయాలు అలా ఉన్నాయంటారా? మీ హృదయాలు అలా సిద్ధపడి వస్తున్నారా? దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు తీసుకుంటున్న మనము దేవుని యొక్క ప్రబ్బల్లో చేయి వేయటానికి యోగ్యత కలిగి ఉండాలి. శాపగ్రస్తంగా మనం ఉండకూడదు. ఆ శాపం కొని తెచ్చుకునే ప్రజలుగా మనం ఉండకూడదు. నీ నోటి మాటను బట్టి పట్టబడుతున్నావా? నీ కంటి చూపును బట్టి పట్టబడుతున్నావో? నీ తలపులను బట్టి పట్టబడుతున్నావో? నీ మోహపు చూపే నిన్ను ఈడ్చుకుపోతుంది ఎక్కడికి? నరకానికి. అలాంటి భయంకరమైన ఉగ్రతలో పాలు పంపులు పొందకూడదు. దేవుడు మనకి సమయముని ఇస్తుంటే సరిచేయబడటానికి ఇష్టం లేక దేవునితో సంపాదించవచ్చండి. దేవుడు ఇందాక పాస్టర్గా చెప్పారు, ఏమండి, ఇవన్నీ మనతో రావు. సమస్తమును విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం. మన భర్త వస్తాడా? మన బిడ్డలు వస్తారా? మన రక్త సంబంధులు వస్తారా? ఎవరు రారు. ఎవరు మనతో ఉండాలి? మనం ఎవరితో ఉండాలి? మరి ఎంత మట్టికి కట్టబడుతున్నావు? నువ్వు సర్చ్ చేసుకో ప్లీజ్. దేవుడు ఇచ్చిన అవకాశం ఇది. దేవుడు మనకి ఇస్తున్న భాగ్యం. మన బిడ్డలు నశించిపోకూడదు. మనం ఉద్యమం రేపితే మన బిడ్డలు సంతోషిస్తారు. మనం ప్రార్థన చేస్తే మన బిడ్డలు ప్రార్థన విధంగా మనకంటే రెట్టింపులుగా లభిస్తారండి. మన ప్రార్థనే సమ్మగిలితే మన బిడ్డలు ఇంకా సమ్మగిల్లిపోతారు. అలాంటి సమ్మగిలిన స్థితిలో మనం ఉండకూడదు. ప్లీజ్ మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. దేవుడు మిమ్మల్ని మనందరినీ ఇష్టపడ్డారండి. దేవుడు నాకు ఒక మాట చెప్పారు, ఆ మాటతో నేను షేర్ చేస్తాను. నేను చెప్పమంటారా? చెప్పనా? గట్టిగా హల్లెలూయా చెప్తామా? కొంచెం గట్టిగా. దేవుడు ఒక మాట చెప్పారు, ఇదిగో ఈ సంఘాన్ని నేను కట్టుకున్నా. సేవకుడు మీ కొరకు దేవుడు నిర్మించుకున్నాడు.
నిలబెట్టాడు మీ మధ్యలో సేవకుడు. ఎందుకో తెలుసా? దేవుడే మాట్లాడి తీసుకొచ్చారు. ఇక్కడికి వెళ్ళు నా బిడ్డలు నశించిపోతున్నారని. అప్పుడు సేవకుల్ని దేవుడు పిలుచుకొచ్చినప్పుడు సేవకులతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడరా? మీ మధ్యలో ఉన్నారా? కట్టుకున్న సంఘాన్ని విడిచిపెట్టాడు ఆయన, అవునా కాదా? ఇప్పుడు మీ ఆలోచనలు మీకు కావాల్సిన సమస్తం ఇవ్వటానికి ఆయన రెడీగా ఉన్నారా? అవునా? ఎవరున్నారు? ఉన్నారా? నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నీతిమంతుని మార్గములో ఏమి లేదు. నీతిమంతుని మార్గంలో మరణమే లేదు. నీతిమంతుని మార్గంలో మరణమే లేదు. నన్ను ఒక మాట ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక తీరా ఒకసారి చూద్దాం. ఈ ఒక్క మాట చదివేసి నేను ఆరాధనలోకి వెళ్దాం. ప్రభువు మన ముందు ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక నిమిషం ఒకసారి 3వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదామా? నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. మళ్ళీ ఒకసారి చదవరా? నేను ఆయన నమ్ముకొని ఉందుననియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ ఈ ఒక్క పాయింట్ చూడండి. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. ఎవరంట? అపవాదిని. మరణము యొక్క బలము అంటే ఎవరు? ఈ మాట చెప్తారా? మీకు అర్థమైంది. ఇప్పుడు సొదొమ గొమొర్రాని ఆయన నశింప చేశారు, అవునా? నశింప చేశారా? ఎవరు? దేవుడే కాల్ చేశారు. ఎందుకంటే వారు వ్యభిచారంతో పట్టబడ్డారు కాబట్టి, భయంకరమైన పాపం, ఉగ్రత, దేవుడికి ఆయాస్కరమైన పనులు చేశారు కాబట్టి. అది పాత నిబంధనలో దేవుడు కొట్టువేయడానికి రాలేదని నెరవేర్చడానికి వచ్చారు. మైక్ కలుగును గాక. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడే ప్రత్యక్షంగా మనిషి రక్త మాంసములతో వచ్చారు. ఎక్కడికి? భూమి మీద, అవునా? ఇప్పుడు నాకు ఈ మాట చెప్పండి. మరణ బంధకంలో ఉన్న వారిని, అవునా? ఒకసారి మళ్ళీ చదవండి ఆ మాట. ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును. వాడే బలవంతుడు. ఎవరు వాడు? అపవాది. అంటే ఏంటి? మరణం. అది చెప్పాలి కదా. వాడే బలవంతుడు. ఎవరు? అపవాది. అపవాదిని దేనితో పోల్చాడు? మరణంతో. అంటే మరణము అపవాద చెప్పాలి అమ్మ. మీకు ఇక్కడ పాయింట్, ఎందుకంటే మనం దాని నుంచి బయటకు రావాలని నేను చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి చదువుతాం. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని. బలము దేనికి ఉందంట? మరణానికి అనగా వాడెవడు? అపవాది. అంటే ఇప్పుడు మరణము అపవాది, అవునా? అదేలా తెలుస్తుంది ఇక్కడ క్లారిటీగా, అవునా కాదు? మరణము అపవాది అనగా అపవాదిని. ఓకేనా? తర్వాత ఏముంది? మరణము ద్వారా జీవిత కాలమంతయు దేని చేత? మరణ భయము చేత. దాస్యమునకు లోబడిన వారిని. చాలు. మరణ భయము చేత. దాస్యము చేత దేనికి లోబడుతున్నాం మనం? వాడి బలం కిందకి మనం వచ్చేస్తున్నాం. వాడెవడు? అపవాది ఎవడు? మరణం. దాని నుంచి విడిపించబడటానికి వాడు బలవంతుడు. మరణమే బలం కలిగినోడు. ఆ మరణం ద్వారా దాన్ని నశింప చేయటానికి ఎవరు వచ్చారు మన కోసం? ఇప్పుడు మనకు మరణం ఉందంటారా? ఉందా? చెప్పాలి.
అప్పుడు మనం భయపడతాం మరణానికి? నిజం చెప్పండి. దాని నుంచి మీరు అన్ని చెప్పారు, కానీ చేతులు ఎత్తడానికి లాస్ట్కి ఎవరు చేతులు ఎత్తట్లా. మీరు అబద్ధాలు చెప్పకూడదు, యథార్థంగా మాట్లాడాలి. ఓకేనా? నిజం చెప్పండి. ఇప్పుడు మనం భయపడతాం మరణానికి. రేపటి నుంచి హాస్పిటల్కి ఎవరు వెళ్ళరు, పాస్టర్ గారి దగ్గరికి వస్తారు అందరూ. అవునా కాదా? వస్తారా? అయ్యో చెప్పాను నేను ఇందాకే అన్నా, మీరు నువ్వు మాట్లాడతారంటే చేతులు ఎత్తుతారు, తర్వాత ఏం మాట్లాడరు. అవునా? కరెక్ట్గా నెరవేరుస్తున్నారు. అట్టయితే మీరు చెప్తున్నారు కరెక్ట్గా అవును అంటున్నారు, మళ్ళీ అంటే నేను అడిగిన దానికి ఒక్కళ్ళు కూడా మౌనంగా ఉంటారు. అవునా? రేపటి నుంచి పాస్టర్ గారి దగ్గరికి వస్తారు అందరు ప్రార్థనకి. ఎంతమంది వస్తున్నారు? శనివారం వస్తున్నారా? శనివారం సిద్ధపడి ప్రేయర్ మీకు క్రమం నాకు ఐడియా లేదు కాబట్టి నేను మామూలుగా అడుగుతున్నాను. ఎంతమంది శనివారం సిద్ధపడి ప్రేయర్కి వస్తున్నారు? బుధవారం ప్రేయర్ జరుగుతుంది కదా, ఉంటుందా? శుక్రవారం. ఓకే, శుక్రవారం బుధవారం ఈ 2 రోజులు ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారు? 1 3 5 టోటల్ మెంబర్స్ వేసుకున్న 10 మంది లేదు. అవునా కాదు? ఇప్పుడు మనం దాని దాస్యం కింద లోపడకోకుండా ఉండాలని దేవుడు మనకి ఆ రక్త మాంసములు ధరించి వచ్చారు అమ్మా. అయితే దాని కింద మనం లోపడకూడదని దేవుడు మరణాన్ని బట్టి, మరణం యొక్క బలము గల వారిని మరణం ద్వారా జయించడానికి దేవుడు వచ్చారు. అవునా? ఇప్పుడు దేవుడు మరణించి తిరిగి లేచారన్నమాట మనకు తెలుసు కదా, అవునా కాదా? తిరిగి లేచారు కదా. తిరిగి లేచినప్పుడు ఎవరు గెలిచారు? మరి ఈ గెలిచిన దేవుణ్ణి ఆరాధించే మనం ఎలా ఉండాలి? వాడిని బలహీనపరచాలి, మనం బలవంతులుగా. కాబట్టి వాడి దాస్యానికి అప్పచెప్పకూడదు, మనం వాడి దాస్యం కిందకి వెళ్ళిపోకూడదు, వాడి బిడ్డలుగా మనం పిలువబడకూడదు. వాడికి దాస్యం చేస్తున్నాం భయపడి, పిరికితనంతో, అపవిత్రమైన కార్యాలతో, నోటి మాటలతో, ప్రతిదాంతో కంపేర్ చేస్తే మనం నిజంగా యథార్థంగా ఉన్నామా లేదని మనమే నమ్మకం లేకుండా అంత పరిస్థితి దిగజారిపోతున్నామంటే మీరు దేనికి లోబడి, దేనికి దాస్యం కింద ఉన్నట్లకే. కాబట్టి దానికి దగ్గర అవ్వకూడదని దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నారండి. ఈ స్వతంత్రం ఇచ్చిన దేవునికి మనం ఈరోజు మనం సమర్పించుకోబోతున్నాం. అవునా? మనం ఏం చేయబోతున్నాం? ఏమని? ఈ రోజు నుంచి నా మీద ఎవరు అధికారం చలాయించకూడదు. అవునా? వాడి క్రియలు చొప్పున వాడికి ప్రతిఫలం తీసుకుంటామా లేదా? ఇప్పుడు మంచివారిగా చెడ్డవారిగా మన సాక్ష్యాలు, సేవకులు చెప్పినట్లు మీ సాక్ష్యాలు మీకే తెలుసు అన్నారు. మీ సాక్ష్యాలు ఖ్యాతి తెచ్చేవిగా ఉండాలి, పేరు తెచ్చేవిగా ఉండాలి. దేవునికి సంఘంలోను గ్రామంలోను మన క్రియలు చెడ్డవిగా కనబడకూడదు. రక్షింపబడిన మనము, బాప్తిస్మం తీసుకుని రక్షింపబడిన మనము, మన క్రియలు చెడ్డవిగా కనబడకూడదు. మన నోరు అపవిత్రమైన కనబడకూడదు. మన కళ్ళు పాపమైన పొలంతో కమ్ముకొని ఉండకూడదు. దేవుడు ఈరోజు నిన్ను బయటికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. సిద్ధ మనసుతో ఉన్నావా? మరి విడిపించబడటానికి నిజంగా సిద్ధంగా ఉన్నావా? చెప్పాలి. విడిపించబడటానికి సిద్ధంగా ఉన్నారా? మరణం యొక్క బలము గల వారిని కిందకి, దాస్యం కిందకి ఒప్పచెప్పబడేదానిగా ఉన్నావో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈరోజు దాని నుంచి నేను విడిపించబడాలి. ఆ మరణం యొక్క భయం చేత, పిరికితనం చేత పట్టబడిన నేను బయటికి రావాలి. కాబట్టి బయటికి రావడం కోసం దేవుడు మన కోసం కార్చిన రక్తం, ఆ శరీరం సిద్ధపరిచి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సజీవమైన రక్తం కనుక సజీవులుగా మనం ఉండాలని ఇష్టపడుతున్నాడు నిన్ను నన్ను. అట్టి సజీవమైన రక్తము ఆయన శరీరం తీసుకున్న నీవు ఈరోజు దానికి దాస్యం నుంచి బయటికి రా. దేవుడు విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా? హల్లెలూయా చెప్తాను. రెడీగా ఉన్నావా? వెరీ గుడ్. మనందరం కూడా ఈరోజు విడిపించబడాలి. అవునా? విడిపించబడాలి. ప్రతిదానికి లోపడకూడదు, ప్రతిదానికి మనం తల వంచకూడదు. సరిచేయబడటానికి దేవుడు మనం పిలుస్తున్నాడు. నీతిగలిగి జీవించడానికి దేవుడు మనం పిలుస్తున్నారు. ఆ సాతాను నీ మీద నింద మోపి వీడు నా బిడ్డ అనకూడదని దేవుడు నిన్ను విడిపించడానికి, దేవుడు యోబు గారి విషయంలో నా బిడ్డ నువ్వెన్ని చేసినా సరే నా బిడ్డని నువ్వు ఏమి చేయలేవంటే ఒక సవాల్ ఇసిరింది. అక్కడ ఎవరు? సాతాను. ఏమన్నా తెలుసా? నిన్ను దూషిస్తాడు కన్ఫామ్గా. అయితే దేవుడు చెప్పాడు, నన్ను దూషించుడు నా బిడ్డ యథార్థవంతుడు. అవునా? యథార్థవంతుడు. అలాంటి యథార్థవంతుడు భూమి మీద ఒక్కడ కూడా లేడు అని చెప్పాడా లేదా?
అలాంటి సవాళ్ళు దేవుడు మనకి ఇవ్వాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి మన పక్షాన. దేవుడు ఏమని తెలుసు, నా బిడ్డ గొప్పది, ఏది చూసినా దానికి లోపడదు నా బిడ్డ, ఏది మాట్లాడినా నా బిడ్డ మాట్లాడదు, నన్ను మహింపరిచి ఘనత తెచ్చే బిడ్డగా ఉండదని ఈరోజు దేవుడు నిన్ను బట్టి సాక్ష్యం ఇవ్వాలి. అట్టి మనసు కలిగిన నీవైతే ఈరోజు లేచి నిలబడతావా? లేచి నిలబడతావా? ఈరోజు నేను సిద్ధ మనసు కలిగి ఉంటాను ప్రభువా అని మనందరం కూడా హృదయాలను అప్పచెప్పి దేవుడి మాటలు హృదయాలను నాటాలని ఇష్టపడుతున్నాను. దేవుడి మాటలు నాటాలని ఇష్టపడుతున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నువ్వు సరి చేయబడితే, దేనికి బానిసైపున్నావో దాని నుంచి బయటకు రావడానికి దేవుడు నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను విడిపించాలని ఇష్టపడుతున్నాడు. నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు మన మధ్యలో ఉన్నానని నమ్మిన నీవైతే లేచి నిలబడి మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఒక్క 10 నిమిషాలు మనం తీసుకొని దైవ సేవకులకు అప్పచెప్తాం ఈ సమయాన్ని. ఒక్క 5 minutes మనం తీసుకొని దేవుని యొక్క రక్తానికి, దేవుని యొక్క శరీరానికి మనం అగ్ని అయిపోదాం, సరెండర్ అయిపోదాం. అవునా కదా? సిద్ధ మనసు కలిగి దేవుడు మన హృదయాలను అప్పచెప్పాలంటే మనందరం కూడా ఈరోజు నువ్వు సరి చేయబడాలి. ప్లీజ్ అయ్యా, నేను యోగ్యురాలిని కాదు, నేను అర్హురాలి కానప్పుడు కూడా నువ్వు నన్ను ప్రేమించావు. నిజంగా వాడి అధికారం కిందకు అప్పచెప్పబడవలసిన నన్ను బయటికి తీసుకొచ్చావే, నీ రక్తాన్ని బట్టి, నీ శరీరాన్ని బట్టి నన్ను బయటికి తీసుకొచ్చావు. నువ్వు మరణించిన ఆ శిలువ మీద కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా నన్ను బయటికి తీసుకొచ్చావు ప్రభువా. ఈరోజు నేను దేనికి లోపడకుండా ఉండాలని నీ దగ్గరికి వస్తున్నానయ్యా అని చెప్పేసని హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని, ప్లీజ్ కళ్ళు మూసుకున్నాం అందరం కూడా. దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని మనందరం కూడా నీ ఏకాగ్రత దేవునితో ఉండాలి. అబ్రహాము అక్కడ కూర్చొని దేవుడు కనబడినట్లు ఈరోజు నీ ఏకాగ్రత దేవుడు కనబడాలి నీకు. కాబట్టి నీ మనస్సు, నీ హృదయం దేవుడికి అప్పచెప్పే. ప్లీజ్ నీ మనస్సు, నీ హృదయం దేవుడికి అప్పచెప్పాలి. ప్లీజ్ అందరం కలిసి, నన్ను సరిచేయి దేవా, నన్ను బాగు చేయి దేవా, నేను ఏ దాస్యం కింద పట్టబడ్డానో ఆ దాస్యం నుంచి ఈరోజు దేవుడితో తీర్మానం తీసుకో. నాకు కనబడేసయ్యా, నేను నీకు కనబడినట్లు నువ్వు నాకు కనబడాలి. అట్టి ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయి. అట్టి తేటవర్గమైన నేత్రాలు నాకు ఇవ్వు. పాపం అనే పనులు తెంపి వేసుకుంటున్నాను. నోటి మాటల నుంచి నేను విడిపించబడుతున్నాను. ఇదిగో ఈ రోజు నీ సన్నిధానంలోకి వస్తున్నాను. శాపగ్రస్తమైన జీవితంగా నేను ఉండకూడదు ప్రభువా. రక్షించబడాలి. నా కుటుంబాన్ని నన్ను బట్టి రక్షించుకోవాలి. నా గ్రామాన్ని నన్ను బట్టి రక్షించుకోవాలి. పరిశుద్ధాత్ముడు నన్ను దర్శిస్తావా? నన్ను సరిచేస్తావా? నీ సన్నిధానంలోకి వచ్చానయ్యా, తల వంచానయ్యా, అగ్ని అయిపోతున్నా, సరెండర్ అయిపోతున్నానయ్యా అని తల వంచి యేసు దగ్గర చెప్తావా? ప్లీజ్ యేసు దగ్గర చెప్తావా? నీ మాటలు నీ హృదయం అంగీకారంగా ఉన్నట్లు ప్రార్థన చేయి. నువ్వు యోగ్యురాలుగా ఈరోజు పాలు పప్పులు పొందు ఆయన శరీరం, ఆయన రక్తంలో. ప్లీజ్ తల్ల వచ్చిన నీవు ఒప్పుకో, నోరు తెలిసి ప్లీజ్ విడిచిపెట్టు సమస్తాన్ని. ప్లీజ్ యేసు దగ్గర అడుగు. ప్లీజ్ ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను కవించి నన్ను హత్తుకుంటావయ్యా. నోట చెప్పండి. నీ ప్రేమతో నన్ను కవించి నన్ను హత్తుకుంటావయ్యా. ఎంత మంచి ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా. ఈరోజు మన మధ్యలో ఉన్నారు. చెప్పండి, చెప్పండి. చింతలన్నీ ఈరోజు ఆట కూడా అయిపోతున్నారు. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ఈ పాపిని పల్లెయ్యా. చింతలన్నీ తీరేనయ్యా.
పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో బలంగా సంచరిస్తున్నాడు. ప్రభా నిన్ను మోసుకొని వెళ్ళాలి ప్రభా. మాట ఇచ్చిన దేవుడా, భూమి ఆకాశములను సృజించిన దేవుడండి, సృష్టికర్తండి నా యేసు. సరిచేయబట్టనికి లోబడి బిడా, యేసు రక్తంలో కడగబడ్డావు బిడా, విడిపించబడి బిడా, హృదయంలో బిడా. దర్శిస్తున్నాడు నా యేసయ్య, ప్లీజ్ దర్శిస్తున్నాడు నా యేసయ్య. కావాలంటమ్మా, ఇష్టపడుతున్నాడు, అవి ఇస్తావా యేసు? నీవెన్ని బంగారం అడగట్లేదు, నిన్ను కోరుకుంటున్న యేసు దగ్గరలో ఉన్నాడు. ప్లీజ్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ మాస్టర్. ఎంత ప్రేమయ్యా నీకు,
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. యేసునానా 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 ఆరాధన. ఎవరికి నీ ఆరాధన? యేసయ్యకేనా? నీ తండ్రికేనా? నీ హృదయం అప్పచెప్పావా? నీ తల్లి నిన్ను మర్చిపోదు బిడా, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టు, నీ రక్త సంబంధం నేను వదిలేస్తారు బిడా. ఈరోజు అబ్రహాము ఒంటరిగా కూర్చున్నప్పుడు కనబడినట్లు యేసయ్య నీ మధ్యలో కనబడబోతున్నాడు. ఈరోజు నీతో కనబడబోతున్నాడు. నీ హృదయం అప్పచెప్పు యేసయ్యకి. ఈరోజు విడిచిపెట్టు సమస్త క్రియలు యేసయ్య దగ్గర. ఈరోజు విడిచిపెట్టు. ఆనాడు సమరయ స్త్రీ విడిచిపెట్టినట్లు విడిచిపెడుతున్నాం మనందరం కూడా. హృదయం సరి చేసుకో బిడ్డ, హృదయం సరి చేసుకో, హృదయం సరి చేసుకో. నీ హృదయాన్ని అప్పు చెప్పేసా దగ్గరికి సరెండర్ చేయడా, లోబడు. నిన్ను మోస్తానయ్యా, నిన్ను మోస్తానయ్యా, నిన్ను మోస్తానయ్యా. ఈ దినం నుంచి ఒక ప్రత్యేకంగా ఉంటానయ్యా. డాడీ డాడీ ఓటి కుండను నేను, నన్ను ఓదార్చుము. ఒట్టి గువ్వను నేను, నీలో ఒదిగిపోనేము. ఈరోజు ఒదిగిపో. వేసాడు ఓదార్చడానికి వేసే సిద్ధంగా ఉన్నాడు. ఒట్టి గువ్వను నేను, నీలో ఒదిగిపోనేము. అలుసైనాడు అందరూ కలిసి పోవచ్చు ప్లీజ్. అప్పచెప్పు గణపతి ఇవ్వబోతున్నాడు. చేస్తాం. ఓ అలుసైనాడు అందరికీ. థ్యాంక్ యూ లార్డ్. అలుసైనాడు నా వారికి, గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. అయ్యా మారిపోతుంటావా? నా స్థితి మారిపోతుంటావా? ఓటి పుట్టావా? పంపిస్తున్నావయ్యా. అందరూ నన్ను చూసారే చెప్తున్నారయ్యా. నన్ను ఓదార్చుతావా? నన్ను ఓదార్చుతావా? నా దేవుడు నన్ను ఓదార్చగలడు.
ఆయన రక్తానికి ఆయన శరీరానికి సిద్ధపడుతున్న నీవు నిందారహితంగా ఆయన సన్నిధిలో కనబడినట్లు యేసయ్య నిన్ను బట్టి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చినట్లు దేవుని సన్నిధిలో నీవును నీ తీర్మానాలు యేసయ్య స్థిరపరచునుగాక. దేవుడు నీకు అట్టి హృదయాన్ని కలిగించి ఆయన మాటలకు అంగీకారంగా బ్రతకడానికి తీర్మానం తీసుకొని దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడిన నీవైతే అలాగే దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండు. యేసయ్యని దర్శించబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్.